సురేష్ గారు, ఈ వెస్ట్ బెంగాల్‌లో ఏ కారణాలు మమతా బెనర్జీని దెబ్బతీశాయి? ఎస్ఐఆర్ ప్రధానంగా దెబ్బతీసిందా? లేకపోతే యాంటీ ఇంకంబెన్సీనా? ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా ఉంది. హ్మ్. స్పెషలీ మహిళల లా లా అండ్ ఆర్డర్ గురించి, మహిళల సేఫ్టీ గురించి, అక్కడున్న లా అండ్ ఆర్డర్, మళ్ళీ ఆమె వ్యతిరేకంగా ఉన్న కరప్షన్ అలిగేషన్స్ చాలా. ఆమె టీం మంత్రులు కూడా. ఆమెకు కూడా కేరళలో ఉన్న పినరాయి విజయన్ లాగా, తమిళనాడులో ఉన్న స్టాలిన్ లాగా ఒక అరగెన్స్ వచ్చేసింది. హ్మ్. అహంకారంతో ఓడిపోయారు. వరుస విజయాల వల్ల ఇదంతా. విజయాలు ఒకటే కాదు, హ్మ్. ఒక మనిషిని మనం నచ్చుకోపోవచ్చు, నేను నచ్చను నీకు అంటే చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ మీరు అహంకారంగా పెట్టుకొని మోదీ గారు వ్యతిరేకంగా మాట్లాడడము, అమిత్ షాని వ్యతిరేకంగా మాట్లాడడము, ఏదేదో చిన్నపిల్లలు కొట్లాడుకుంటారు రోడ్డు మీద అట్లా చెప్తారు, అది కాదు. హ్మ్. పొలిటికల్ మెచ్యూరిటీ లేదు ఆమెకి. షీఈ్ అ ఫైటర్, నో డౌట్. కానీ మీరు ఆ లైన్ ఉంటుంది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పొజిషను, మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇంకో పొజిషన్. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఏదేదో చెప్తారు మోదీ గారి గురించి, టెర్రరిస్ట్ అన్నారు మొన్న. కానీ ఆయన మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నప్పుడు అది మీకు రెస్పాన్సిబిలిటీ సపరేట్గా ఉంటుంది. మమతా బెనర్జీకి ఏమైందంటే 15 సంవత్సరాలు మేము పరిపాలించాము, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. టీనా ఫ్యాక్టర్ అంటాం మనం, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. అది అనుకుందామే, ఇంకా ఎవరు వస్తారు. కానీ మనం మాట గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ 3 సీట్ల నుంచి 2011లో, 2016లో 77, తర్వాత 75 సీట్లు గెలిచారు. కానీ ఎప్పుడు వాళ్ళకి మమతా బెనర్జీ పార్టీకి 10% ఓట్ డిఫరెన్స్ ఉండే. ఈసారి జరిగింది ఒకటి ఎస్ఐఆర్. డెఫినెట్ ఎస్ఐఆర్. నేను కూడా చెప్పాను మీకు గుర్తుందా, లాస్ట్ మినిట్ దాకా కౌంటింగ్లోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది మన దగ్గర ఉన్న పాలిస్టర్స్ ప్రెడిక్ట్ చేశారు చాలా క్లోజ్గా ఉండబోతుంది. 2-3, ఒకరేమో మమతా బెనర్జీ గెలుస్తారని చెప్పారు, ఇద్దరేమో బీజేపీ గెలుస్తారని చెప్పారు. కానీ ఇంత మెజారిటీ ఇప్పుడు వస్తున్న ఫిగర్స్, ఇంకా ఫైనల్ ఫిగర్స్ రాలేదు. బీజేపీ వస్తుంది, అయితే ఊహించని మెజారిటీ వస్తుంది. ఇంకోటి, కొన్ని ఏరియాస్లో బీజేపీ గెలిచారు, అది చాలా ఇంపార్టెంట్. మెజారిటీ రావాలంటే మీరు మీ స్ట్రాంగ్ ఏరియాస్, నార్త్ బెంగాల్, అలీపుర్ద్వార్ కానీ, కలింపాంగ్ కానీ, డార్జిలింగ్ కానీ, ఇట్లాంటి నార్త్ బెంగాల్లో అక్కడున్న సీట్లు గెలవడం కాదు, మీరు రూరల్ ఏరియాస్కి వచ్చి గెలవాల్సి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అక్కడ బెంగాలీ అస్మిత తీసుకొచ్చి, బెంగాలీలు వ్యతిరేకంగా అమిత్ షా పనిచేస్తున్నారు, బీహారీలు తీసుకొస్తున్నాడు, యూపీ వాళ్ళు తీసుకొస్తున్నారు అని చెప్పి చాలా మటుకు క్యాంపెయిన్ నడిపించారు. మనతో మీకు గుర్తుంటుంది, వాళ్ళు గెలిస్తే మీకు ఫిష్ తినేయరు, ఓకే, వాళ్ళు మటన్ తినేయరు, ఇది చెప్పి పెద్ద క్యాంపెయిన్ నడిపించారు. దాని తర్వాత మోదీ గారు ఝల్మురి తిన్నప్పుడు ఒకరోజు అక్కడ మళ్ళీ ఆమె పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేయండి. సో వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇప్పుడు చూడండి, ఇవాళ పడ్డ ఓట్లు కూడా ఇప్పుడు కూడా ఫైనల్ కౌంటింగ్ నడుస్తుంది. కానీ చాలా మటుకు మైనింగ్ ఏరియాస్లో, వెస్ట్ బెంగాల్లో ఉన్న మైనింగ్ ఏరియాస్ అండ్ పెద్ద పెద్ద కంపెనీల ముందు ఉన్న ఏరియాస్లో ఓటింగ్ అంతా బీజేపీ వైపుకి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ లేదు. వీళ్ళు ఒక టైంలో డెవలప్మెంట్ చూశారు, 1950 టైంలో. ఆ టైం నుంచే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ క్యాపిటల్ కలకత్తా ఉండే, అక్కడి నుంచి ఏ స్థితికి వచ్చేసారు మనం చూసాం. కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు, అంత కంపెనీలన్నీ ధ్వంసం చేసి బంద్ చేపించేశారు. మమతా బెనర్జీ అదే పాలసీ ఫాలో చేసింది, సింగూర్తో మొదలుపెట్టి. ఓకే, సో డెవలప్మెంట్ లేదు వెస్ట్ బెంగాల్. సో అక్కడున్న అమ్మాయిలు బయట వెళ్ళి పనిచేస్తున్నారు, మిగతా దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇది ప్రాబ్లం, డెవలప్మెంట్ తీసుకురాదు. సో అదే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. అది మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అస్సాం చూడండి, చాలా మటుకు డెవలప్మెంట్ ఉంది, బ్రిడ్జ్లు కానీ, రోడ్లు కానీ, అది ఇది అన్నీ చేయించుకుంటారు. ఒక స్మార్ట్ చీఫ్ మినిస్టర్గా ఉంటే మీ పనులు చేయించుకోవచ్చు మీరు. ఈవెన్ దాంట్లో ఆ గ్రూప్లో రేవంత్ రెడ్డి గారిని వేస్తాను నేను. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఆయన కావాల్సినప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఒక షాల్ ఇచ్చి, తిరుమల లడ్డూలు ఇచ్చేసి, ఆయన నాయుడు గారు చేస్తున్నట్లు ఆయన కూడా చేస్తారు ఇదే పని. లోన్లు తెచ్చుకుంటారు, ప్రాజెక్టులు తెచ్చుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అడుగుతారు. కానీ బడే బాయ్ అంటే, కానీ ఇక్కడ వచ్చి మళ్ళీ తిడతారు పొలిటికలీ. ఎందుకంటే రాహుల్ గాంధీ చూడాలి కదా, అప్పుడప్పుడు నేను తిట్టాను మోదీ గారిని చెప్పేసి అటెండెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ లేకుంటే వెస్ట్ బెంగాల్ ఇంకా వెనకకి వెళ్ళిపోతుంది. ఈసారి అక్కడున్న ప్రజలు ఒకటి డెవలప్మెంట్ గురించి ఓటేశారు. అది మనం అనుకుంటాం, ఈ రూరల్ ఏరియాస్లో చదువు లేని వాళ్ళు వీళ్ళేం ఓటేస్తారు, డబ్బుల కోసం డబ్బులు తీసుకుంటారు. బెంగాలీ అస్మిత అని చెప్పి ఆమె చాలా రోజు ఆడుకుంది. అది ఒక ఎలక్షన్ పనికి వస్తుంది, 2 ఎలక్షన్ల పనికి వస్తుంది. కానీ ఎప్పుడు దాని మీద పడితే ఎప్పుడు ఓట్లు రాదు. అంటే సురేష్ గారు, ఇక్కడ ఒక ప్రధానంగా అందరూ ఆలోచిస్తుంది, అక్కడ ముస్లిం ఓట్లు, ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటాయి. అయితే టీఎంసీకి అదే బలం అనేది కొంతమంది చెబుతున్నారు. మరికొంతమంది చెప్పేది ఏంటంటే, ముస్లిం ఓటు బ్యాంకు లేకపోతే ముస్లిం అత్యధికంగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బంగ్లాదేశ్ సైడు ఒకటే చోట ఎక్కువ మంది ఉంటారు, మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు లేరు,
చాలా నియోజకవర్గాలు అనేది ఒక వెర్షన్ నడుస్తుంది. మీరేమంటారు? అసలే ముస్లిం ఓటర్లు ఇంత ప్రాబల్యం ఉన్నా కూడా టీఎంసీ ఎట్లా వెనకబడింది? టీఎంసీకి ప్రాబ్లం ఏమొచ్చిందంటే ముస్లిం ఓట్ బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు. మీకు గుర్తుంది మమతా బెనర్జీ ఎప్పుడు చెప్తుంటుంది, నేను జరిగిపోతే హిందువులకు మాట్లాడుతామే చెప్తుంది, నేను ఈ నేనున్న పొజిషన్ నుంచి పక్కనకి వచ్చేస్తే నా వెంట మిమ్మల్ని చంపడానికి ముస్లిమ్స్ రెడీగా ఉన్నారు, ఆలోచించండి, నేను ఉన్నానని చెప్పి మీరు బతుకున్నారు. సో వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ అనేది చాలా కామన్ అయిపోయింది. అది ఇప్పుడు కాదు, సిపిఎం టైం నుంచే ఉంది. మమతా బెనర్జీ ఒక్కరు తప్పు పట్టలే. మనం ఎలక్షన్ కాగానే మనం పంచాయతీ ఎలక్షన్ చూసాం, చాలా మటుకు ఎంతమంది చనిపోయారు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత ఎంతమంది చనిపోయారు. అప్పుడు కూడా నేను చాలా మటుకు టీవీ డిబేట్స్లో చెప్పాను, బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు అది. లాస్ట్ టైం మీరు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ అయినప్పుడు, ఎలక్షన్ తర్వాత మీ పార్టీ వర్కర్స్ని చూసుకోలేదు. మీకోసం ఎవరు ఓటేశారు వాళ్ళ సేఫ్టీ మీరు చూసుకోలేదు. ఈసారి ఇది కరెక్ట్ చేశారు. ఆఫ్కోర్స్ ఎలక్షన్ కమిషన్ త్రూ చేశారు వాళ్ళు. ఏంటి, సెంట్రల్ ఫోర్సెస్ని ముందే తీసుకొచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని ఎలక్షన్లో ప్రతి చోట వాళ్ళు ఉన్నారు. దాదాపు 2 లక్షల మందిని అక్కడ చూసారు. ఫాల్టా అని చెప్పి కాన్స్టిట్యూన్సీ రీపోల్ ఆర్డర్ చేశారు మొన్న. అట్లాంటి చాలా ప్లేసెస్లో మనం వీడియోలు చూసాం. పోలీసు వాళ్ళు, సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి లాఠీ చార్జ్ చేస్తున్నా, అది చేస్తున్నారు. సో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అక్కడ లోకల్స్. మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగితే మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. ఈ ఫాల్టా కాన్స్టిట్యూన్సీ మమ్మల్ని ఓట్ వేయలేదు, ఆడు అడ్డుకుంటున్నాడు, సీసీటీవీలు ఆఫ్ చేసేసి రూమ్లో, ఎలక్షన్ రూమ్స్లో, ఓటింగ్ రూమ్స్లో అని చెప్పి. అది ఈసారి బీజేపీ గవర్నమెంట్ ఏం చూస్తున్నారంటే, వీళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత కూడా అమిత్ షా గారు అన్నారు, వీళ్ళు ఇక్కడే ఉంటారు, 60 రోజులు ఇక్కడే ఉంటారు, మిమ్మల్ని కాపాడుకుంటారు. కానీ అప్పుడు కూడా నాకు డౌట్ ఉండి, 60 రోజుల తర్వాత వెళ్ళిపోతారు కదా, అప్పుడేం జరుగుతుంది? ఇప్పుడు జరిగే ఎలక్షన్లు కూడా 2 మహిళలు పోటీ చేస్తున్నారు. మీకు ఆర్జీ కార్ వాళ్ళ ఒక కూతురు రేప్ చేసి మర్డర్ చేసిన ఆమె పోటీ చేస్తుంది. ఆమె కూడా ఏమన్నారు, పెద్ద ఇష్యూ అయింది కదా ఒక టైంలో. అదే అది మమతా బెనర్జీ ఎట్లా డిస్మిస్ చేశారు మీకు గుర్తుంటుంది. మీరు ఎందుకు మీ అమ్మాయిని రాత్రిపూట బయట పంపిస్తారు, వాళ్ళ ఇంట్లో కూర్చోవాలని చెప్పండి అని. ఏది మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న మహిళ, వాళ్ళకి రాత్రి పగలని ఉండదు. వాళ్ళు డాక్టర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా పనిచేయాల్సి వస్తుంది. నర్సులు కూడా అంతే. సో వాళ్ళకి షిఫ్ట్ టైమింగ్ వాళ్ళ దాంట్లో పక్క ఉంటుంది, కానీ డే అని నైట్ అని ఉండదు వాళ్ళకి. అట్లాంటివి ఈమె ఎట్లా ఉంటుంది. సందేశ్ ఖాళీ చూసాం మనం, అక్కడ ఎంతోమంది మీద అత్యాచారాలు జరిగాయి. కానీ ప్రాబ్లం ఏమంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అంటాం మన ఇంగ్లీష్లో. ఎంతో దూరం ఉంది వెస్ట్ బెంగాల్, అక్కడ ఏదో జరుగుతుంది, మనకు న్యూస్లో ఎప్పుడెప్పుడో ఒకసారి వస్తుంది అంతే. మయన్మార్ లాగా, మయన్మార్లో ఏదో భూకంపం వచ్చిందో, వరదలు వచ్చిందో, ఫ్లడ్స్ వచ్చిందో, లేకుంటే సైక్లోన్ వస్తే అప్పుడు న్యూస్లో ఉంటుంది, లేకుంటే న్యూస్లో రారు వారు. మీకు అస్సలు మయన్మార్ న్యూసే కనిపించదు మీకు. ఇది అదే ఎట్లనే అయిపోయింది వెస్ట్ బెంగాల్ కూడా. డెవలప్మెంట్ లేదు, ఓన్లీ ఆమె రెటారిక్ మీద నడుస్తుంది. ఆమె ఒక డిక్టేటర్ లాగా పర్ఫామ్ చేయడం, ఆమె డిక్టేటర్ లాగా పోలీస్ ఆఫీసర్స్ని వాడుకుంటారు. అక్కడ నుపుర్ శర్మ అని చెప్పి ఆపెడ్ ఇండియాలో పనిచేసే ఆమె, చాలా సీనియర్ లెవెల్లో, ఆమె మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, నాట్ ద బీజేపీ నుపుర్ శర్మ, ఈమె ఒక జర్నలిస్ట్, ఈమె సీనియర్, వాళ్ళ ఫ్యామిలీ మీద దాడి చేసి ఆమె ఆర్టికల్స్ రాసిందని చెప్పి ఆమెని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ చిన్న పాపని హెరాస్ చేశారు. ఆలోచించండి, అంత వ్యతిరేకత. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ కార్టూన్ షేర్ చేశారని చెప్పి ఆయన్ని జైలు వేసేశారు. రిపబ్లిక్ బంగ్లా టీంని ఎన్నోసార్లు అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద కేసుల మీద కేసేశారు ఆమె. ఇదంతా అంతే. సో ఆ యారెగన్స్ వచ్చింది చూడండి. ఇది పినరాయి విజయన్ కూడా జరిగింది కేరళలో. ఇదే ఈ అహంకారం, నేనే రాజు, నేనే నడిపిస్తాను, నేను నా వైపు నా టైప్లో నడుస్తాను, లేకుంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెస్ట్ బెంగాల్లో ప్రజలు ఈసారి చాలా బాగా తీర్పు ఇచ్చారు. ఓకే, ఫైనల్ రిజల్ట్ మనకి ఇంకా రాలేదు, కానీ డెఫినెట్లీ సువేందు అధికారి చాలా కష్టపడి పోటీ చేశారు. లాస్ట్ 3 సార్లు కూడా ఆయన భవానీపూర్ నుంచి, ఈసారి కూడా పోటీ చేస్తారు భవానీ, కానీ ఓడిపోతారు. కానీ ఓకే, ఇట్స్ అ టోకెన్. నందిగ్రామ్ నుంచి ఎట్లని గెలుస్తారు, లాస్ట్ టైం కూడా గెలిచారు. మమతా బెనర్జీని ఓడించారు ఒకసారి, గుర్తుంటుంది మీకు. సో సువేందు బీజేపీ స్టేట్స్లో ఉన్న ఒక హిమంత బిశ్వ శర్మ, ఒక దేవేందర్ ఫడ్నవీస్ అట్లాంటి ఒక ముఖ్యమంత్రిగా తయారవుతున్నారు. ఓకే, అంటే ఆయన బ్రాండ్ ఆయన క్రియేట్ చేసుకుంటున్నారు. మరి మిగతా మనం ఇప్పుడు మీద రేపు ఇప్పుడు అప్పుడే అడుగుతాను, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పేరు ఏంటంటే నాకు కూడా గుర్తు, ఛత్తీస్గఢ్ కూడా అంతే, రాజస్థాన్ కూడా అంతే. కానీ ఫడ్నవీస్ గారు మీకు గుర్తుంటారు. గుజరాత్ ముఖ్యమంత్రి అంటే అది కూడా మీకు బహుశా మనకు తెలియదు, వాళ్ళు మారుతూనే ఉంటారు వాళ్ళు. కానీ ఒక ఫిగర్ని పెట్టి ఈసారి అఫ్కోర్స్ మోదీ గారు, అమిత్ షా గారు చాలా టైం స్పెండ్ చేశారు. 2 వారాలు గడపడం అంటే ఒక హోమ్ మినిస్టర్కి అంత కాన్ఫిడెన్స్. అది గారు మోదీ గారు ఫస్ట్ రౌండ్ కాగానే చెప్పారు, మేము గెలుస్తున్నాం, ఓకే మీరు భయపడకండి, ఓట్ వేయండి వచ్చి బయటకు వచ్చి మీరు సెకండ్ ఫేజ్లో.
అది చెప్పారు, అలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు. ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం కూడా వీళ్ళకి అడ్వాంటేజ్. ఓటింగ్ పర్సంటేజ్ ఒక మిస్నామర్ యాక్చువల్లీ. మీరు 100 మంది ఉంటే దాంట్లో 12% మందిని తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి. అప్పుడు మీకు మిగిలిందంతా 88 మంది. పెరుగుతుంది కదా ఆటోమేటిక్. 88 మందిలో 80 మంది వచ్చి 80% మంది అంటే 70% మంది వచ్చి ఓటేస్తే 70 మంది ఓటేస్తే పర్సంటేజ్ పెరుగుతుంది. బికాస్ యూఆర్ వర్కింగ్ ఆన్ లోవర్ బేస్. కరెక్ట్. అవును. ఓకే, అది చాలా మన మీడియా చాలా హైప్ చేశారు అది. ఈవెన్ బీహార్లో కూడా పర్సంటేజ్ పెరిగింది, అవును, కేరళలో పెరిగింది. ఎందుకంటే మీరు ఆ ఫేక్ ఓటర్స్ని తీసేశారు, చనిపోయిన వాళ్ళు, మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ ఓటర్స్ తీసేశారు. అది వెస్ట్ బెంగాల్లో ఇంత పెద్ద ఇష్యూ చేశారు. వెస్ట్ బెంగాల్ కన్నా ఎక్కువ మంది తమిళనాడులో డిలీట్ అయ్యారు, 1 కోటి మంది డిలీట్ అయ్యారు. అవును, అక్కడ ఇష్యూ ఏం లేకుండే. ఓకే, వీళ్ళకెందుకు ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల మంది తీసేశారు. అప్పుడు ఎలక్షన్ లేదు, ఇప్పుడు 2027లో రావు. అక్కడ ముఖ్యమంత్రి ఏడవలేదే. గుజరాత్లో 2 కోట్ల మంది తీసేశారు, అక్కడ ముఖ్యమంత్రి ప్రాబ్లం క్రియేట్ చేయలేదే. ఇక్కడ కూడా చాలామంది డిలీట్ అయిన వాళ్ళు హిందువులు, మటువా కమ్యూనిటీ నుంచి, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు ఇంకా. అప్పుడు చూడండి, వాళ్ళు మమతా బెనర్జీ, వాళ్ళు కాదు, మమతా బెనర్జీ ఎవరి కోసం చేస్తున్నారు, అలా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం. సో నేను మీకు గుర్తుంటుంది పవన్ గారు, మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఎలక్షన్ అనాలిసిస్ రాముందే ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. 294 స్థలాలని 88 లేకుంటే 90 లక్షల మందిని తీసేశారు. మీరు డివైడ్ చేస్తే మీకు ఒక్క కాన్స్టిట్యున్సీలో 30,000 ఓట్లు పోయినాయి. నేను ఆ రోజే చెప్పాను, 15,000 లేకుంటే 20,000 ఓట్లతో గెలిచిన ఎవరైనా లాస్ట్ టైం 2021లో వాళ్ళు ఈసారి ట్రబుల్ ఉంటారు. అదే జరిగింది. కల్కట్టా తీసుకోండి ఎగ్జాంపుల్. లాస్ట్ 2 ఎలక్షన్లో కల్కట్టా అండ్ సరౌండింగ్ ఏరియాస్లో 12 సీట్లలో బీజేపీకి 0 అక్కడ వచ్చింది. అక్కడ ఈసారి ఫైనల్ ఫిగర్ రాలేదు, కానీ బహుశా 6-7 వస్తాయి వాళ్ళకి. ఎట్లా వచ్చింది అది? ఆ మార్పు ఇది ఓవర్నైట్ రాదు ఈ మార్పు. సురేష్ గారు, ఇప్పుడు సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు టీఎంసీ కార్యకర్తల మీద దాడులు చేసినట్టు చాలా పెద్ద ఎత్తున అప్పట్లో వార్తలు వచ్చాయి. మళ్ళీ టీఎంసీ అధికారంలోకి వచ్చాక సిపిఎం కార్యకర్తలని చాలా మందిని చంపేసింది అనేది చాలా జరిగింది. అయితే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది, టీఎంసీ కార్యకర్తలకి రప్పానా ఇప్పుడు? అట్లేం లేదు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కాదు, వాళ్ళ లీడర్ వెంటబడాల్సి వస్తుంది. ఎస్, వాళ్ళ దాంట్లో కొంతమంది ఆఫ్కోర్స్ అభిషేక్ బెనర్జీ ఫస్ట్ ఉంటారు టార్గెట్లో, మమతా బెనర్జీ ఉంటుంది. అది కాకుండా వాళ్ళ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేస్ క్రిమినల్స్, ఫస్ట్ క్లాస్ క్రిమినల్స్. వాళ్ళని ఇడవకూడదు. బహుశా చాలామంది పారిపోతారు. మీకు మనకు స్టేట్మెంట్ మీకు గుర్తుంటుంది, బంగ్లాదేశ్ బీజేపీకి వచ్చేస్తారు. లేదు, బీజేపీ తీసుకోరు వాళ్ళని. ఎందుకంటే మళ్ళీ బీజేపీ ఇది మిగతా స్టేట్ లా కాదు. ఇక్కడ ఒక ఫైట్, ఇది ఏం చెప్తారు, ఫిజికల్ ఇది. ఇక్కడ మీరు బంగ్లాదేశ్లో ఒక ఫారిన్ మినిస్టర్ ఎవరో మన స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ బెంగాల్లో గెలిస్తే మాకు ప్రాబ్లం అవుతుందని. బీజేపీ లేదు అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అడ్డుకుంటారు ఫస్ట్. ఈమె ఇన్ని రోజులు అది సపోర్ట్ చేయట్లేదు, ల్యాండ్ ఇవ్వట్లేదు ఫెన్సింగ్ కట్టడానికి. సుప్రీంకోర్టు లాస్ట్లో ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది. అది కాకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళని మళ్ళీ పార్టీ పంపిస్తారు. నెక్స్ట్ ఇంకోసారి ఎస్ఐఆర్ చేయొచ్చు. చేయరని చెప్పి ఏం గ్యారంటీ ఉంది? ఇప్పుడు ఎస్ఐఆర్లో 90 లక్షల మందిని తీసేశారండి. వాళ్ళు ఎవరు? ఓకే, దాంట్లో చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ డిస్ప్లే తీసేసారు. దాని తర్వాత 27 లక్షల మంది లేటెస్ట్ లిస్ట్లో తీశారు. వాళ్ళు ఇంకా బెంగాల్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ దాంట్లో ఒక జ్యుడిషియల్ రివ్యూ జరిగింది, మళ్ళీ ఇప్పుడు అపెలేట్ ముందు ఉంది. అపెలేట్లో కూడా చాలా తక్కువ మందిని వాళ్ళు పాస్ చేస్తున్నారు, మిగతా అందరు రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళతో ఏం చేయాలి మనం ఇప్పుడు? వాళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి వచ్చినారు, అక్కడే పంపించాలి వాళ్ళని. మమతా బెనర్జీ ఉంటే వాళ్ళకు సపోర్ట్ పెడుతుండే అక్కడ ఆమె. ఇప్పుడు ఇదంతా ఓపెన్ చెప్పి చేయాల్సి వస్తుంది. సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు, బర్త్ సర్టిఫికెట్లు, అన్ని ఆధార్లు చాలా ఉన్నాయి. ఇట్లాంటి ఇది ఒక పెద్ద ఎంక్వైరీ పెట్టి, ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా పెట్టి అస్సాంలో చేసినట్లనే ఫారిన్ నేషనల్స్ని ఐడెంటిఫై చేసి పంపించాల్సి వస్తుంది. ఇంకొక వైపు అక్కడ జరిగిన హింస, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సి వస్తుంది, చాలా డీటెయిల్డ్గా, చాలా ప్రొఫెషనల్గా. సిబిఐకి అప్పగిస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు దే ఆర్ ఓవర్ బర్డెన్. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఒక 5 సంవత్సరాల దాకా నడిస్తే ఇమ్మీడియట్ పనిష్మెంట్ ఉండాలి. అక్కడ ప్రజలు చూడాలి. ఎందుకంటే కేసులు అవన్నీ తగ్గితే ఇప్పుడు మొత్తం జైలుకి వెళ్ళే అవకాశం చాలా మంది. సందేశ్ ఖాళీ తీసుకోండి, ఎంత మహిళల్ని ఎంతమందిని రేప్ చేశారు, ఎంతమంది చంపేశారు. అదన్నీ ఒక్కొక్క కేసుగా బయటకు తీయాల్సి వస్తుంది. అంటే మమతా బెనర్జీ జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉందంటారు. మమతా బెనర్జీ వెళ్తుందో లేదో కానీ వాళ్ళ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు. నేను చెప్పాను చూడండి, వాళ్ళ పార్టీ ఫంక్షన్ కూడా చాలా ఎలిగేషన్స్ ఆమె వాళ్ళని అడ్డుకుంటున్నారు, వాళ్ళ కోసం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు తీసుకొస్తారు దానికోసం. డైరెక్ట్ కరప్షన్ అలిగేషన్స్ అంటే మనం చిట్ ఫండ్స్, శారదా చిట్ ఫండ్స్ స్కామ్ నుంచి మొదలైంది, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ ఉంటాయి. ఇప్పుడు అదన్నీ బయటికి తీస్తారు మళ్ళీ ఇంకోసారి. కానీ ఇప్పుడు లోకల్ లెవెల్లో
సిబిఐ ఎంటర్ అయ్యే అక్కడ ఉన్న అవకాశం ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఉంది. బహుశా ఇంకా 6 నెలలు పొడిగిస్తారేమో ఇంకా, ఓకే అక్కడే ఉండండి మీరు అని చెప్పేసి. కానీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఆమె రెగ్యులర్గా మీకు గుర్తుంటుంది, ఈ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అక్కడెక్కడ పనిచేయాలి, వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు, మా లా అండ్ ఆర్డర్ మొన్నదాకా సుప్రీంకోర్టుకి వెళ్ళేది ఎలక్షన్ కాదు, ఒక రోజు ముందు సెకండ్ ఫేజ్లో. అంటే ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఉంది కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంది. ఈ కేసులన్నీ బయటకు తీసుకొచ్చి సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా ఈ ఎంక్వైరీ జరిగి మమతా బెనర్జీ లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఎస్ ఉంది, కానీ అది సింపతిగా రాకూడదు మమతా బెనర్జీకి, అది బీజేపీ చూసుకోవాలి. ఎస్పెషలీ 2029 వచ్చేదాకా సరైన విచారణ చేస్తూ వాళ్ళు ఫస్ట్ ఆ లోకల్ లెవెల్ ఎవరెవరు చేశారో వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని శిక్షించాలి. అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి, 6 నెలల్లో వచ్చేసేయాలి జడ్జిమెంట్. అది తెలిసినప్పుడు అక్కడున్న మహిళలు ఎస్పెషలీ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, మా మీద అత్యాచారం చేశారు వీళ్ళని ఇప్పుడు జైలు తగిలించారు కదా, చాలా మంచి పని చేశారు మోదీ గారు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ రావాలన్న. అది వస్తే డెఫినెట్గా బీజేపీకి ఇప్పుడు కాదు, ఇప్పుడు కాకుండా 2029 లోక్సభ ఎలక్షన్లు కూడా పనికొస్తుంది.